ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ఉన్న విశ్వసనీయతను, వారికి సంబంధించిన భవిష్యత్తు భద్రతను, అదే రకంగా నీట్ ఎగ్జామ్ లీకేజీ మీద కాంగ్రెస్ పార్టీ ఉద్యమ స్పందనను తెలియజేసే ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్లో నాతో పాటుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రవళి గారు, అట్లాగే ఉద్యమ నేత అధికార ప్రతినిధి మిత్రులు చినగాని దయాకర్ గారు, అలాగే ఉద్యమ నేత అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు ఈ ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మిత్రులారా, నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ భద్రత నోటిఫికేషన్లపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మేనిఫెస్టో, అలాగే కాంగ్రెస్ పార్టీ కేంద్ర మేనిఫెస్టో స్పష్టంగా ప్రకటనలు చేశాయి. భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ పబ్లిక్ సెక్టార్ను కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే గతంలో పెండింగ్లో ఉన్న 30,000 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి వారికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రాష్ట్రంలో ఎక్కువ మంది నిరుద్యోగులు పరీక్ష రాస్తున్న గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ వాటికి సంబంధించిన పోస్టులు ఏవీ ఖాళీ లేకుండా భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే పోస్టులను కూడా పరిలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ త్వరలో జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయబోతుంది. అట్లాగే భవిష్యత్తులో నిర్వహించబోయే గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలకి ఈ ఉద్యోగ ఖాళీలను ఏ రకంగా వాటిని అటాచ్ చేయాలన్న విషయం మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధితో కమిట్మెంట్తో ఆలోచిస్తూ ఉంటే అమాయక మేకమందల మధ్య తోడేళ్లు జరిగినట్టుగా ఈరోజు నిరుద్యోగుల వైపు నుంచి మేం పోరాడతామని చెప్పేసి బీఆర్ఎస్ రంగప్రవేశం చేసింది. 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను బీభత్సానికి గురి చేసి నిరుద్యోగులకు విపరీతమైన నష్టానికి కలుగజేసి వందలాది మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన పార్టీ టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్. నిధులు నీళ్లు నియామకాలను పూర్తిగా విస్మరించి దశాబ్ద కాలంగా యూనివర్సిటీ విద్యను మొత్తం కూడా సర్వనాశనం చేసి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసి మొత్తం వ్యవస్థ అంతా కూడా అతలాకుతలం చేసి ఎక్కడ ఉద్యోగాలు కల్పించిన పార్టీ బీఆర్ఎస్. ఆశ్చర్యం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు అపాయింట్మెంట్ అయిన హరీష్ రావు గారు ఈరోజు శుద్ధపూసైనట్టుగా, ఆయన వేల ఎలుకల నిన్న పిల్లి ఒకసారి కాశీపై వచ్చినట్టుగా ఈరోజు ఆయన ఫోజిస్తూ నిరుద్యోగులకు సంబంధించిన ప్రతినిధి దార్యాన్ని ప్రకటించుకుంటా ఉన్నారు. దయచేసి నిరుద్యోగ మిత్రులారా, నిరుద్యోగ యువకులారా, కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన ప్రణాళికతో ఉంది. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా జాబ్ క్యాలెండర్ని కాంగ్రెస్ పార్టీ త్వరలో ప్రకటిస్తుంది. ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో అన్ని ఉద్యోగ ఖాళీలని కాంగ్రెస్ పార్టీ నింపుతుంది. దానికి సంబంధించిన కసరత్తును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఆరంభించారు. దుద్దిల శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రివర్యులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల పట్ల ఉన్న కమిట్మెంట్ని ఓపెన్గా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులు ఏవైతే మనం మిస్గైడ్ చేస్తున్నాయో, అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓడిపోయిన ఒక ప్రబుద్ధుడు ఎలక్షన్లో చిత్తుగా ఓడిపోయి ఈరోజు స్ట్రీట్లలోకి వచ్చి చిల్లర మల్లర వేషాలు వేసుకుంటూ ఆ ప్రబుద్ధుడు నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు కల్పించే పార్టీ, కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన నిలిచే పార్టీ, కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్లు ఇచ్చే పార్టీ. వితిన్ ఫ్యూ డేస్లోనే మీకున్న అనుమానాలు నివృత్తి అవుతాయి. డిఎస్సి పోస్ట్పోన్మెంట్ విషయం మీద కానీ, లేదా నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాల అదనపు భర్తీ గ్రూప్ 2 గ్రూప్ 3లో కానీ, మిగతా అన్ని విషయాలు ఏవైతున్నాయో గ్రూప్ 1 విషయంలో కానీ అన్ని విషయాలు మీకు నివృత్తి అవుతాయి. కాబట్టి మీకు చక్కటి పరిష్కారాన్ని కాంగ్రెస్ పార్టీ తీస్తుంది. ఆ నేపథ్యంలో మేము బృందంగా మంత్రులు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అట్లాగే శ్రీధర్ బాబు గారు, అట్లాగే ప్రభుత్వ అడ్వైజర్స్ కూడా మేము కలిసాం. అందరూ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నిరుద్యోగులకు ఒక స్పష్టమైన పాజిటివ్ ప్రకటన చేయబోతున్నారు. దయచేసి ఈ తోడేళ్ల మందుగా ఉన్న బీఆర్ఎస్ చేనులోకి పోకండి, బీఆర్ఎస్ మిస్గైడ్లోకి మీరు వెళ్ళొద్దు. నిజాయితీ పరులను నిక్కచ్చే నిరుద్యోగుల యొక్క సమస్యల్ని, నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గౌరవిస్తుంది, వాళ్ళ సమస్యల పట్ల ఎప్పటికీ స్పందిస్తుంది. మిత్రులారా, అందరికీ నమస్కారం. నా పేరు చినగాని దయాకర్, నేను అధికార ప్రతినిధిని. ఇవాళ ఇందిరా పార్క్ చౌరస్తా వేదికగా నిరుద్యోగ మార్చ్ అని పెట్టి ఇవాళ ఏదో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, నిరుద్యోగులకు ఉద్యోగాలే రాలేదన్నట్లు కదా ఈరోజు బీఆర్ఎస్ కొత్త నాటకానికి తెరలేపుతూ ఈరోజు నిరుద్యోగ మార్చ్ పేరిట అది ఒక బీఆర్ఎస్ కార్యకర్తల మార్చిలాగా ఏర్పాటు చేసుకొని నిరుద్యోగుల ముసుగు కప్పుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అండ్ కంపెనీ ఈరోజు నిరుద్యోగుల పేరుతో రాజకీయం చేసి మళ్ళొకసారి ప్రజలలో ఒక సింపతి పెంచుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. నేను అంటా ఉన్నాను, కేటీఆర్ గారు మీకు ఒక 4 ప్రశ్నలు నేను సూటిగా ఇస్తా ఉన్నాను.
10 ఏళ్ల కాలంలో అసలు నిరుద్యోగుల్ని మీరు మనుషులుగా చూశారా? ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మురళీ ముదిరాజ్ ఆత్మహత్య చేసుకుంటే రాత్రి 2 గంటలకు మీరు 2000 మంది పోలీసులను పెట్టి బీభత్సమైన లాఠీచార్జ్ పెట్టి 50 మంది మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి మీరు జైళ్లకు తరలించినటువంటి పరిస్థితి. మీరు మీ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డిని లాఠీచార్జ్తోని స్పృహతప్పి పడిపోతే మీరు హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యి మీరు మర్చిపోయారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకోటి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ప్రవళిక అని ఒక అమ్మాయి నిరుద్యోగి, ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటే ఇదే చిక్కడపల్లి ఏసీపీతోని సిఐతోని కట్టుకథలల్లి ప్రేమ కథగా చిత్రీకరించి అమ్మాయి అప్లికేషన్లు చేసినటువంటి 4 ఎగ్జామ్లు ఉన్నటువంటి హాల్ టికెట్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమెను ప్రేమ కథగా అల్లి ఆత్మహత్యనే ఏలన చేసినటువంటి కేటీఆర్ ఇవాళ కేటీఆర్కు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల కోసం కన్నీళ్ళు కష్టాలను చూసి అరెస్టులు అయితే వాళ్ళు జైల్లోకి పోతే వాళ్ళ వెనకాల వెన్ను తట్టి ప్రోత్సహించి 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగ ఉద్యమాన్ని ఒంటి చేత్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి అనేకమైన ఉద్యమాలు చేసి ఆనాడు ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని కుకటివేళ్లతో పీకేసి ఇవాళ నిరుద్యోగ ప్రభుత్వం లాగానే నిరుద్యోగ నిర్మూలన ప్రభుత్వం కోసం ఇవాళ ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. గడిచిన 6 నెలలు ఇప్పటికీ ఎన్నికల కోడ్ వచ్చింది. ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ పాలకుల వల్లకాడుతోని మొత్తం కూడా రాష్ట్రం అస్తవ్యస్తంగా అయిపోయింది. అనేక ఉన్నటువంటి పరిణామాలతోని ప్రధానంగా నిరుద్యోగులకు కన్నీళ్లు దూర్చాలని, వాళ్ళకు భరోసా ఇవ్వాలని, విశ్వాసం చూపించాలని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. కొందరు కావాలని నిన్నగాక మొన్న వచ్చినటువంటి వాడు ఉన్నాడు అశోక్ కుమార్ అనే మన దాకా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్గా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటమికి కుట్ర చేసినటువంటి ఒక దొంగ ఇవాళ ఆయన వెనకాల ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రోత్సహించి ఇవాళ ఈరోజు జరిగే మీటింగ్ కూడా కేటీఆర్ పైసల మూటాతోనే అది మీటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ నిరుద్యోగులు లేరు. అడ్డ మీద కూలీలు తీసుకొచ్చి బీఆర్ఎస్ కార్యకర్తలు తీసుకొచ్చి ఇవాళ నిరుద్యోగుల కట్టుకథలు వెళ్తూ ఉన్నారు. అసలైన నిరుద్యోగులు లైబ్రరీలో ఉన్నారు, ఉస్మానియా లైబ్రరీలో ఉన్నారు, చిక్కటిపల్లిలో ఉన్నారు, జిల్లా కేంద్రాలలో చాలా క్రమశిక్షణతో చదువుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ బిడ్డలే. రేపు కాంగ్రెస్ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. ఇవాళ రాజకీయం చేసే బీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉండాలి. ఇవాళ మీరు చేసిన అరాచకంతో, మీరు చేసిన వల్లకాడుతోని ఇవాళ ఉద్యోగాలు వచ్చినా కూడా ఎంతోమంది మీరు పెట్టిన కేసులతోని ఇవాళ వాళ్ళ భవిష్యత్తుకు అంధకారం అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇవాళ అశోక్ కుమార్ అనేటోడు ఒక బీఆర్ఎస్ కోవట్టుగా తయారై మళ్ళొక్కసారి రాజకీయ పబ్బం పెంచుకోవడానికి ఒక కుట్ర చేస్తూ ఉన్నారు తప్ప అశోక్ కుమార్ని కానీ కేటీఆర్ని కానీ బీఆర్ఎస్ కానీ నమ్మరు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా మొత్తం నిరుద్యోగులు కాంగ్రెస్తో ఉన్నారు. కాంగ్రెస్కు ఒక చిత్తశుద్ధి ఉంది, ప్రణాళిక ఉంది, ఒక మేనిఫెస్టో ఉంది. వాళ్లకు ఉన్న ఒక జాబ్ క్యాలెండర్ చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ప్రతి రిటైర్డ్ అయిన ప్రతి ఖాళీల్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితోని అనేక ఉన్నటువంటి ఒడిదొడుకులున్నా కూడా మొదటిగా ఆయన నిరుద్యోగుల కన్నీళ్ళు కష్టాలను చాలా దగ్గరగా చూసిండు కాబట్టి జైళ్లలో, పోలీస్ స్టేషన్లలో, ధర్నాల్లో, లాఠీచార్జీలో చూశాడు కాబట్టి నిరుద్యోగుల జీవితాలను వెలుగులు నింపడానికి ముఖ్యమంత్రి గారు మరి సబ్ కమిటీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. దీని వెనకాల కావాలని కొందరు కుట్రదారులు ఇప్పుడే ఏదో అయిపోతున్నట్లు కదా ఒక కుట్రలు చేసి కట్టుకథలు అమ్మి ఇది నిరుద్యోగుల పేరుతో రాజకీయం చేస్తూ ఉన్నారు. విద్యార్థులారా, తెలంగాణ సమాజం వారా, ఇలాంటి కుట్రదారులు, ఇలాంటి దొంగలను మనం తరిమి కొట్టాలా, ఇలాంటి తోడేళ్ళని తరిమి కొట్టాలి. అసలైన నిరుద్యోగులారా, మీరు కాంగ్రెస్ మీ వెన్నంటి ఉంటుంది, కాంగ్రెస్ మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కాంగ్రెస్ నిరుద్యోగుల పక్షపాతి తెలంగాణలో నిరుద్యోగ నిర్మూలన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది, ఆలోచన చేస్తుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ థ్యాంక్ యూ. నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. ఇంతకుముందు సోదరులు రియాజ్ గారు కానీ దయాకర్ గారు కానీ చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిందంటేనే ఏదైతే నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఒక ఆశ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చేర్చాలి, వాళ్ళ బతుకులు బాగుండాలంటే ఏం చేర్చాలని అనేక అంశాలు సుదీర్ఘంగా మా మేనిఫెస్టో కమిటీతో చర్చించడం వల్ల ఆ అంశాలు పెట్టడం జరిగింది. ఆ అంశాల వల్ల వాళ్ళు సాటిస్ఫై ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిళ్ళు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, 10 సంవత్సరాలుగా ఒక్క ఉద్యోగం ఇవ్వని నిరుద్యోగుల కానీ లేకపోతే తెలంగాణ ఆత్మవీరుల బలిదానాల మీద అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వము ఉద్యోగాల కల్పనలో ఎంత మోసం చేసిందో మీరు అనుభవించి ఉన్నారు. అదేవిధంగా
సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పిన బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసిందో చూసాం. మొన్న జరిగిన ఎలక్షన్లో బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటై 8 సీట్లు బీజేపీ పార్టీని గెలిపించుకున్నారు. ఈరోజు నీట్ పరీక్షలో అవకతవకలు జరిగితే కనీసం వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడట్లే. అంటే అది విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ కాదా? అది విద్యార్థులకు అన్యాయం జరిగినట్టు కాదా? బీజేపీ ఏదైనా తప్పు చేస్తే అది న్యాయం చేసినట్టు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన 6 నెలల్లో 30,000 ఉద్యోగాలకు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తే అది తప్పు. అది ఆ రకంగా వాళ్ళు చిత్రీకరణ చేస్తున్నారు. గతంలో కూడా అనేకమైన బీజేపీ పార్టీ చెప్పి మోసం చేసిన విషయాలు, అగ్నిపత్లో అగ్నివీరులు చనిపోతే కూడా కనీసం నోరు విప్పని నాయకులు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ మోసగాళ్ళ ట్రాప్లో నిరుద్యోగులు పడొద్దని మేము వేడుకుంటున్నాము. జరిగింది 6 నెలల కాలమే, మనకు ఇంకా జరగాల్సింది 60 సంవత్సరాల కాలం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ కోరుకున్న విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం కానీ, ఉద్యోగాలు ఇవ్వడం కానీ, గ్రూప్ 1 ఉద్యోగాలు కానీ, గ్రూప్ 2, 3 కానీ వాటి మీద క్లారిటీగా ఒక అంశాలను చేర్చి 100% ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా అట్లాంటి మోసగాళ్ళ వలలో పడద్దని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ముందుగా మీడియా మిత్రులు నమస్కారం. ఇవాళ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా కొంతమంది వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇవాళ ఒక నిరుద్యోగులని ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మేమందరం మెంబర్స్గా చైర్మన్గా శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా ఉద్యోగుల ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ ఆనాడు గత 10 సంవత్సరాలుగా మరి కేసీఆర్ పరిపాలనలో నిరుద్యోగులు యువత ఏ విధంగా వాళ్ళు బాధలు పడిరో మనందరికీ తెలియదు కాదు. ఉద్యోగాలు కనీసం తెలంగాణ కోసం ఆనాడు కొట్లాడినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలని కనీసం నీళ్ల పేరు మీద ఏం జరిగిందో మరి అందరికీ తెలుసు, నిధులు ఎవరికి వచ్చినాయో తెలుసు. ప్రత్యేకించి యువతకు 10 సంవత్సరాలుగా కనీసం ఒక ఉద్యోగం కూడా రానటువంటి చరిత్ర దేశంలో ఏదైనా రాష్ట్రం ఉందంటే అదొక తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. ఇవాళ మీరు చూడండి, ఒక యూనివర్సిటీ విద్యార్థులుగా ఆనాడు మేము తెలంగాణ ఉద్యమంలో కొట్లాడితే ఇవాళ తెలంగాణలో ఏ యూనివర్సిటీ అయినా మీరు చూడండి 10 సంవత్సరాలుగా హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా నిర్విరామం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ పరిపాలనలో జరిగింది. ఎక్కడ కూడా మీరు చూడండి, ఏ యూనివర్సిటీ కన్నా ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీ ఎక్కడైనా వెళ్ళండి, కనీసం డిపార్ట్మెంట్లో హెచ్ఓడీలు కూడా ఇవాళ ఒక పర్మనెంట్ ఫ్యాకల్టీ లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో కేసీఆర్ పరిపాలన జరిగింది. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ప్రజా ప్రభుత్వంలో మేము వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు చేసినాం. ఇవాళ 30,000 పైగా ఉద్యోగాల కల్పన జరిగింది. ఇవాళ డెఫినెట్ కూడా 2.5 నెలలకు పైగా ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండడం వల్ల మేము అనుకున్నట్టు కొంచెం ఆలస్యం జరిగి ఉండొచ్చు. కానీ తెలంగాణ ప్రజాప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అది డెఫినెట్ కూడా అమలు చేసి తీర్తామని ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులు కొంతమంది ఏదో కొత్తగా ప్రేమ ఇవాళ నిరుద్యోగుల గురించి వాళ్ళకు ప్రేమ ఒలకబోస్తున్నట్టు మరి నేను సూటిగా ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, ఆనాడు ఉద్యోగుల కోసం ఒక అమ్మాయి ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ప్రవరికలే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఎంత దుర్మార్గం అంటే క్యారెక్టర్ అసాసియేషన్ చేసినటువంటి దుర్మార్గ పాలకులు గత పాలకులు. మరి ఇవాళ ఆ విధంగా లేదు. ఇవాళ తెలంగాణలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది, ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉంది. ఇవాళ నిరుద్యోగులు యువత ఎవరైనా కూడా ఇవాళ ముఖ్యమంత్రిని, మంత్రులను కలుసుకొని వాళ్ళ సమస్యలను విన్నవించుకోవచ్చు. గతంలో గడియల పాలన ఆ విధంగా జరగలే. కనీసం మంత్రులకే అందుబాటులో లేనటువంటి చరిత్ర గత పాలకులు. ఇవాళ ఈ ప్రభుత్వం చాలా సిద్ధంగా ఉంది ఉద్యోగుల కల్పన గురించి. ఏ విధంగా యువతకు ఉద్యోగులు ఉపాధి కల్పించడం కోసమే ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రిమండలి కూడా నిరంతరం శ్రమిస్తున్నారు. ఇవాళ మరి అదేవిధంగా కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏం చేసిందో కూడా ఇవాళ మన తెలంగాణ యువత ఒకసారి అర్థం చేసుకోవాలి. నువ్వు ఆనాడు
సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు, మరి 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి మోడీ గారు? మరి ఎక్కడైనా ఈ బీఆర్ఎస్ నాయకులు మోడీ గారిని ప్రశ్నించరా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన ఇన్ని మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే దీన్ని ఓర్వలేక తట్టుకోలేక మళ్ళీ ఏదో కొత్త డ్రామాలకు తెరలేపిరు. అయినా కూడా తెలంగాణ యువత అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. ఇవాళ మీరు చూడండి, బీజేపీ ఆధ్వర్యంలో నీట్ ఎగ్జాము, నెట్ ఎగ్జామ్ ఏ విధంగా లీకేజ్ అవుతుందో. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఒక గ్రూప్ 1 ఎగ్జామే మొత్తం 3 సార్లు పేపర్ లీకేజ్ అయింది. ఓవరాల్గా కేసీఆర్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్ 14 పేపర్ లీకేజ్ అయింది. ఇవాళ మేము ఆ ప్రభుత్వంలో మన గ్రూప్ 1 ఎగ్జామ్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత, నిజాయితీ. డెఫినెట్ కూడా ఇవాళ మేము అనుకోండి మళ్ళీ గ్రూప్ 2 ఉంది, మెగా టీఎస్ ఉంది, గ్రూప్ 3 ఉంది. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణకు యువతకు నిరుద్యోగులకు ఒకటే ఇవాళ ఈ వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, దయచేసి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చినామో అవన్నీ కూడా తప్పకుండా అమలు చేసి తీరుతాం. మీరు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇట్లాంటి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఈ కపట ప్రేమలు మీరు నమ్మొద్దు. మీరు ఇవాళ డెఫినెట్ కూడా ఏదైతే హామీ ఇచ్చిందో అది అమలు చేసి తీరుతామని ఇవాళ మళ్ళీ ఒకసారి Like, share, subscribe.